హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల. నేనైతే ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీకోసం తీసుకొచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారు? బొటానికల్ గార్డెన్. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ వాకింగ్ చేయడానికి, లేదంటే లేడీస్ ఎక్సర్సైజ్ చేయడానికైనా ప్రతి దానికైతే ఈ పార్క్లో చాలా అవైలబుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చేయాలంటే నాతో పాటు వచ్చేయండి, పార్క్లోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ మాత్రం పర్ హెడ్ 40 రూపీస్ ఉంటుంది. ఇంకా కెమెరా షూటింగ్స్ లేదంటే ఫుడ్ ఐటమ్స్ అవి ఏమైనా తీసుకెళ్ళాలి లోపలికి పిక్నిక్ లాగా అనుకుంటే దానికి కూడా కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. ఆ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఎంట్రన్స్ వెళ్తే ఇలా ఉంది. ఎంట్రన్స్లోనే మంచి బ్యూటిఫుల్ సినారియోస్ అయితే మీకు కనిపిస్తాయి. చూసారా, అక్కడ చెరువులో ఏనుగులు వాటర్ తాగుతున్నట్టు అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా ఇదివరకు అయితే ఇవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు అయితే ఇవి లేవు. బట్ ఇప్పుడైతే ఏనుగులు ఇలా వాటర్ తాగుతున్న సినారియో అయితే దగ్గర నుంచి చూపిస్తానండి మీకు నెక్స్ట్ షాట్లో. చూడండి, మేము వెళ్ళిన రోజు అయితే చిన్న చిన్న పిల్లలందరూ పిక్నిక్ వచ్చారు. వాళ్ళు భలే క్యూట్గా ఉన్నారు. అందరినీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అక్కడ లైక్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసారా, అక్కడ అన్ని మంచి నెమలి షేప్లో, కొంగ షేప్లో అన్ని కట్స్ చేసి అయితే ఉన్నాయి చెట్లని. సో అవన్నీ వాళ్ళకైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నారు. లోపల ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయని, ఇంకా గేమ్స్ జోన్స్ అన్నీ అయితే ఉన్నాయి లోపల. సో ఇవన్నీ ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా చూడండి. అక్కడ చూసారా జింకలు, అలానే పక్కనే ప్లేవుడ్తో కట్టిన ఇల్లులు. అక్కడ చూడండి మొత్తం లైక్ ఎలా ఉన్నదో అనేది మీకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎవరైనా ఫోటోషూట్స్ చేయాలన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్లో. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. చెప్పాను కదా, ఇదే దాని ఎంట్రన్స్. ఇక్కడైతే మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ట్రెక్ హైట్స్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్లో. అక్కడ చూసారా, పిల్లలు అయితే ఫుల్గా ఆడుతున్నారు. లోపలైతే ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఒకటైతే జిప్ లైన్ లాగా ఉంది. అది కాకుండా నెక్స్ట్ చిన్న పిల్లలు లైక్ ఎగురుతారు కదా, సో అవన్నీ అయితే ఉన్నాయి. కాస్ట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో అవన్నీ లైక్ వన్ బై వన్ మీరైతే చూసేయచ్చు ఇక్కడ. ఇక చూసారా బుల్ది. సో ఈ బుల్ మీద ఆడుకోవడం కానీ, ఇలా యారో షూట్ కానీ, గన్ షూట్స్, నెక్స్ట్ ఈ టైర్ల మీద వాకింగ్, చిన్నపిల్లలు అవన్నీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో పిల్లలకైతే మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి లోపల. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. లైక్ సండే టైమ్స్ కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళాలి, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలియకపోతే ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోపల అయితే బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ కాస్ట్ పర్ హెడ్ 50 రూపీస్ అయితే పడుతుంది. ఈ చిన్న ప్లేస్లోనే బోటింగ్ చేస్తారు కానీ, బట్ చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా మంది, చెప్పాను కదా స్కూల్ పిల్లలు అది వచ్చారని, వాళ్ళైతే ఫుల్గా గేమ్స్ ఆడుకుంటున్నారండి. అండ్ నెక్స్ట్ ఈ లోపల అయితే ఈ గేమ్స్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ అయితే చేసుకోవడానికి ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి, లేడీస్కి కూడా సపరేట్గా అయితే ఉంది. ఈ లోపలికైతే ఓన్లీ వాకింగ్ పాస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అయితే ఎలా ఉంటుంది. డైలీ ఇక్కడైతే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ పాస్ తీసుకుని వాకింగ్ కూడా చేయొచ్చు. అది దానికి కూడా మంచిగా టైమింగ్స్ అయితే పెట్టారు. చెప్పాను కదా ఉమెన్స్కి జిమ్ ఉంటుందని, ఓన్లీ ఫర్ ఉమెన్స్కి, ఓన్లీ ఫర్ ఓల్డ్ పీపుల్కి కూడా ఇక్కడైతే లోపలైతే జిమ్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అవన్నీ చూడాలనుకుంటే లోపలికి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ స్కేటింగ్ బోర్డ్ కూడా న్యూగా లాంచ్ చేశారంట. సో అది కూడా ఉంది. ఎవరికైనా స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, చిన్నపిల్లలకి లైక్ వితౌట్ మనీ ఇక్కడ రంగుల రత్నము, జారీ బల్ల, అండ్ నెక్స్ట్ పులి మేక, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉయ్యాలలు అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల్ని తీసుకొచ్చారంటే ఫుల్ టైం పాస్ అవుతుంది, ఒక 2 to 3 hours. అలా మీరు మాల్స్కి, ఎగ్జిబిషన్స్కే కాకుండా ఇలా బయట ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, సో మీరు కూడా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పార్క్ అయితే బెస్ట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇదే కాదండి, ఎదురుగా అయితే ఒక సైక్లింగ్ పార్క్ కూడా ఉంది. ఎవరికైనా సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సైక్లింగ్ కూడా చేయొచ్చు ఆ పార్క్కి వెళ్ళి. అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది. బట్ ఆ పార్క్ కంటే ఈ పార్కే చాలా బాగుంటుంది. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. లోపలైతే చాలా ప్లేసెస్ ఉంటాయి చూడటానికి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు కూడా ఉంటాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లోపల ఒక క్యాక్టస్ గార్డెన్ ఉంది. మనం క్యాక్టస్ నార్మల్గా ఎక్కడైనా చూస్తాం కదా, బట్ అది రేర్. బట్ ఇక్కడికి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే మనం చూడొచ్చు. చాలా డిఫరెంట్గా అయితే పెంచుతారు వీటిని. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రకాలు ఉన్నాయి
ఉన్నాయంట. అవన్నీ అయితే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లా అయితే పెట్టారండి, లోపల ఒక గార్డెన్ లాగా. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఇలాంటివన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయించవచ్చు వాళ్ళ చేత. సో ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా వ్లాగ్స్ని అయితే చూస్తూ ఉండండి. ఇందాక చెప్పాను కదా ఏనుగులు వాటర్ తాగాయని, సో ఆ ప్లేస్ చూసారా, ఇక్కడ నుంచి అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఆ ఏనుగులను అయితే దగ్గర నుంచి చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది ఆ ఫీల్. చిన్నపిల్లలు వచ్చారు కదా, వాళ్ళకైతే టీచర్స్ మంచిగా వెజ్ రైస్, వెజ్ కర్రీస్ అయితే తీసుకొచ్చారు. నాకు అవి చూస్తుంటే నేనే ఆగిపోయి తినాలనిపించింది. చిన్నపిల్లలు అందరూ అలా కూర్చుంది ఏంటంటే చాలా మంచిగా అనిపించింది. నాకు ఒక్కసారిగా మా స్కూల్ డేస్ అని అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను టచ్ చేస్తుంటే ఈ ప్లాంట్స్ అనేవి ముడుచుకుపోతాయి. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ ప్లాంట్స్ అయితే చిన్నప్పుడు చాలా ఆడుకునేదాన్ని అనేది, భలే ఉంటుంది అసలు. టచ్ చేస్తుంటే లీవ్స్ అలా ముడుచుకుపోతూ ఉంటాయి. మీరైతే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజర్ అంతా చేయొచ్చు మీరు ఈ పార్క్ దగ్గరకు వస్తే. డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కల్ని చూడొచ్చు, పిల్లలకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించవచ్చు. సో మీకు అలా అన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇంకా ఏమేమి చూస్తాను ఈ పార్క్లో అవన్నీ మీకోసం అయితే షూట్ చేశాను. సో జస్ట్ చూస్తూ ఉండండి. అలానే పెద్దవాళ్ళు ఎవరైనా వాక్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయాలి, లేదంటే లోపలంతా చూడాలి అనుకునే వాళ్ళకి అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా, వాటిలో కూడా తీసుకెళ్తున్నారు. సో ఇలాంటి ప్లేసెస్ మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి. ఇదైతే ఏఎంబి పక్కన ఉన్న స్ట్రీట్లో అయితే ఉంటుంది లోపలికి వెళ్తే. సో నీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మీరందరూ నాకు ఎలానో సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే చూస్తారు.